2020 అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఇంకిద్దరు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫ్రెండ్స్ ఒక చిన్న స్టార్ట్అప్ పెడదాము అని అనుకున్నుండే. మా ముగ్గురుతో పాటు ఇంకొకరు వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకొకరు ఉండే. ఈయన కొంచెం పెద్ద అయినా అప్పుడు ఒక 35-40 అట్లా ఉంటుండే అనుకుంటా. సో నలుగురం కలిసి స్టార్ట్అప్ పెట్టినాం. కంపెనీకి ప్రింటునిస్టిక్ అని పేరు పెట్టినాం. కరెక్ట్ మనం స్టార్ట్ చేయగానే మార్చ్ 2020 కోవిడ్ వచ్చి పడ్డది. ఇక్కడ మేము ఒక్కొక్కరం 25% ఇన్వెస్ట్ చేసి కొంచెం షేర్ తీసుకున్నాం. సో ఇట్లా స్లోగా కష్టపడుకుంటా నేర్చుకుంటా మెల్లమెల్లగా ఆర్డర్స్ తెచ్చుకొని ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసుకుంటా వీ వర్ ఏబుల్ టు జనరేట్ రెవెన్యూ ఆఫ్ సమ్ 20-25 lakhs అనుకుంటా ఇన్ స్పాన్ ఆఫ్ 1 year, విచ్ వాస్ క్రేజీ. అంటే మనం ఇప్పుడు 20 మనకేం పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, అప్పుడే నేర్చుకొని అప్పుడే ఇంప్లిమెంట్ చేసుకొని అప్పుడే అంతా చేస్తుండే. స్టార్ట్ చేసి అబౌట్ ఒక 6-7 months అయిన తర్వాత నాతో పాటు ఇంకిద్దరు ఫ్రెండ్స్ ఉంటుండే చెప్పిన కదా. దీంట్లో వన్ ఆఫ్ ద మనిషి వల్ల సార్ట్ ఆఫ్ కోల్డ్ వార్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఫోర్త్ పార్ట్నర్ 35-40 ఒక అంకుల్ ఉంటుండే అని చెప్పిన కదా. అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల ఆయన చనిపోయాడు. రెస్ట్ ఇన్ పీస్. ఇట్లా సిచువేషన్ మెల్లమెల్లగా వరస్ట్ అయితేనే ఉండే. టువర్డ్స్ మిడ్ 2021 అనుకుంటా మనం కంపెనీ పెట్టిన ఒక 1 year తర్వాత తీసేసినాం విత్ నెట్ లాస్ ఆఫ్ అబౌట్ 5 lakhs or something ఫ్రమ్ మై పాకెట్, విచ్ వాస్ వెరీ హ్యూజ్ ఫర్ మీ ఎట్ దట్ టైమ్. మనది ఏదో పెద్ద రిచ్ బ్యాక్గ్రౌండ్ మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే కాదు, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దిస్ వాస్ మై స్టార్ట్అప్ జర్నీ. ఇక్కడ నెట్ మాట్లాడితే ఒక 5.5 lakhs నా జోబులకించి పోయింది. నెక్స్ట్ ఒక 1 year టైం పోయింది. మెంటల్ స్టెబిలిటీ పోయింది. ఈ కోల్డ్ వార్స్ ఇంకా టాక్సిక్ ఎన్వైరన్మెంట్స్ ని టాకిల్ చేయాల్సిన సిచువేషన్ వచ్చింది. బట్ ఐ లెర్న్డ్ అ లాట్ ఇన్ దిస్ టైం. చాలా నేర్చుకున్నా. ఇన్ఫాక్ట్ ఆ స్టార్ట్అప్స్ అట్లా అదంతా చేసినందుకే నేను కొన్ని మన పాత వీడియోస్ లో చెప్పిన కదా, నా జీవితంలో లోయెస్ట్ ఫేజ్ కి పోయిన ఆ టైంలో. ఆ ఫేజ్ నుంచి చాలా కష్టపడి బయటికి రాగలిగిన అండ్ ఇప్పుడు ఇట్లున్నట్టు తయారు కాగలిగిన.